ముందుగా అందరికీ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాముని పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలకి స్నానం చేసుకోవాలి. ఇంట్లో గుమ్మాలకి మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. దగ్గరలోనే ఉన్న రామాలయానికి వెళ్ళి ముందుగా దర్శనం చేసుకోవాలి. దర్శనం అయ్యాక 11 గంటల సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందుకంటే రామ ప్రాణప్రతిష్ఠ 11 గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి. ముందుగా రాముని పటాలని నీళ్లతో శుభ్రం చేసుకొని చందనం పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన చామంతి, గులాబీ పువ్వులతో పూజ చెయ్యాలి. లేని తరుణంలో ఏ పువ్వులతో పూజ చేసినా తప్పు లేదు. ప్రధానంగా ఆవు నెయ్యితో దేవుడికి దీపం అనేది పెట్టాలి. ఈరోజు మనం 5 దీపాలు పెట్టాలి. అవి ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసుకుందాం. మట్టి ప్రమిదలలో దీపాలు పెట్టడం చాలా మంచిది. ముందుగా పూజా గదిలో దేవుని ముందు 2 దీపాలు వెలిగించి గుమ్మం ముందల 2 దీపాలు వెలిగించాలి. అలాగే తులసి కోట దగ్గర 1 దీపం వెలిగించాలి. తులసి కోట లేని వారు దేవుని ముందల 3వ దీపం కూడా వెలిగించుకోవాలి. తమలపాకుల పైన శ్రీరామ అని రాసి 5 తమలపాకుల్ని దేవుడి ముందల ఉంచాలి. హారతిని వెలిగించుకొని దేవునికి ఇవ్వాలి. శ్రీరామునికి ఎంతో ఇష్టమైన అన్నం, బెల్లం పాయసం చేసి పెట్టాలి. ఎవరికైనా సరే అయోధ్య నుండి అక్షంతాలు అంది ఉండుంటే పూజ చేసి హారతి ఇచ్చి తలపైన వేసుకోవాలి. ఏ శుభకార్యం మొదలుపెట్టినా అక్షంతాలు వేసుకొని మొదలు పెట్టాలి. ఈరోజు శ్రీరామ జై రామ జై జై రామ అని 108 సార్లు పఠించాలి. ఇదే విధంగా సాయంత్రపు సమయంలో కూడా పూజని చేసుకోవాలి. ఈరోజు ఒక పెద్ద పండగగా జరుపుకుందాం. థ్యాంక్ యూ.